కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మిడ్ రేంజ్ హీరోస్ కి ఈ ఇయర్ బాగా కలిసొచ్చింది. కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న హీరోస్ అంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. సరైన కాంటెంట్ తో వస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారన్న విషయం బోధపడింది హీరోస్ కి. భారీ ఓపెనింగ్స్, మంచి వసూళ్లను చూశారు. 2026 లో ఇప్పటి వరకు స్ట్రాంగ్ కంబ్యాక్ తీసుకున్న హీరోస్ ఎవరో ఓ లుక్ ఇద్దామా? ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆది సాయి కుమార్ వరకు గతేడాది గట్టెక్కితే ఈ ఏడాది శుభారంభం చేశారు శర్వానంద్ అండ్ సంతోష్ శోభన్. నారీ నారీ నడుమ మురారితో బౌన్స్ బ్యాక్ అయ్యాడు శర్వా. కపుల్ ఫ్రెండ్లీతో సక్సెస్ టేస్ట్ చేశాడు సంతోష్ శోభన్. ఏజెంట్ దెబ్బకు అఖిల్ అడ్రస్ గల్లంతైంది. 3 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కు గ్యాప్ ఇచ్చిన అక్కినేని హీరో విలేజ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా లెనిన్తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మిక్స్ టాక్ వచ్చినప్పటికీ సినిమాలోని ట్విస్ట్ అండ్ టర్నింగ్స్ కు ఫిదా అయిన మూవీ లవర్స్ అఖిల్ కు 100 కోట్లు కట్టబెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. వరుణ్ తేజ్ సోలో హీరోగా సక్సెస్ చూసి చాన్నాళ్లే అవుతుంది. గద్దలకొండ గణేష్ తర్వాత F3తో హిట్ అందుకున్న అది వెంకీ, అనిల్ రావిపొడి ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ బాంబ్సే. అందుకే ఈసారి హారర్ కామెడీని నమ్ముకొని కొరియన్ కనకరాజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డివైడ్ రాకతో 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంది ఫిలిం. రవితేజ ఓ హిట్ కొడితే 4-5 ఫ్లాప్స్ పలకరించడం అలవాటు చేసుకున్నాడు. ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్సే. మధ్యలో వాల్తేరు వీరయ్యలో స్మాల్ రోల్ చేసినప్పటికీ సోలో హిట్ కాదు. వరుస ఫ్లాప్స్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న రవితేజకు ఇరుముడి కిక్కిచ్చి హిట్నిచ్చింది. వీకెండ్లో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది డివోషనల్ ఫ్యామిలీ డ్రామా. శర్వానంద్ నుండి రవితేజ వరకు బౌన్స్ బ్యాక్ అయ్యారు. అయితే ఇంకొంతమంది మిడ్ రేంజ్ హీరోస్ కొన్నేళ్లుగా ఫ్లాప్స్ లో కొట్టుమిట్టాడుతున్నారు. గోపీచంద్, విజయ్ దేవరకొండ, నితిన్ తో పాటు స్టిల్ బ్యాచులర్ బాయ్స్ కూడా సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళెవరు చూద్దామా? గోపీచంద్ కు విజయం ఆమడ దూరంలో ఆగిపోతోంది. 2021లో వచ్చిన సిటీ మార్ తర్వాత సాలిడ్ హిట్ చూడలేదు మ్యాచ్ స్టార్. నెక్స్ట్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చారిత్రాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ భరత్ వర్ష చేస్తున్నాడు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్. దీంతో పాటు సింగా కూడా లైన్లో ఉంది. మరి ఏ సినిమాతో గోపీచంద్ బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి. 2018లో వచ్చిన టాక్సీ వాలాతో హిట్ చూసిన ఈ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో వస్తున్న యాక్షన్ మూవీతో ఎంట్రీ తీసుకున్నా నో సక్సెస్. ఈ ఏడాదే బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన విజయ్ దేవరకొండ 2 ఫిలిమ్స్ లోడ్ చేస్తున్నాడు. భార్య రష్మికతో కలిసి రణబాలి, కీర్తి సురేష్ హీరోయిన్ గా రౌడీ జనార్దన చేస్తున్నాడు. సెప్టెంబర్ 11న రణబాలి రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో పోస్ట్ పోన్ కానుంది. డిసెంబర్ బరిలో దిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్. నితిన్ కొన్నాళ్ల నుంచి డిజాస్టర్స్ చవిచూస్తూనే ఉన్నాడు. భీష్మ తర్వాత వరుస పరాజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏడాది వచ్చిన రాబిన్హుడ్, తమ్ముడు 2 భారీ డిజాస్టర్లుగా మారాయి. ఈ ఏడాది కూడా 2-3 ఫిలిమ్స్ కమిట్ అయ్యాడు నితిన్. ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ కమిట్ అవ్వగా ఆగిపోయిందని టాక్. ఆయి దర్శకుడు అంజీతో మరో మూవీ, కొత్త దర్శకుడితో మరో మూవీ చేస్తున్నాడట. మరి ఈ ఏడాది వీటిల్లో ఒక్క సినిమాతోనైనా ముందుకు వస్తాడో రాడో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. రెడ్ తర్వాత స్ట్రాంగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్ పోతినేని. గత ఏడాది రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఈసారి దర్శకుడిగా మారి ర్యాపో 23ని మేకింగ్ చేస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డది ఇదే ఫేజ్. తెలుసు కదా, ఓ వర్గానికి నచ్చింది కానీ మిగిలిన వాళ్లకు ఈ కాన్సెప్ట్ అర్థం కాక పక్కన పెట్టేశారు. నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ చేస్తున్నాడు టిల్లు. లైలాతో మొదలైన ఫ్లాప్ పరంపరను ఫంకీ వరకు కంటిన్యూ చేశాడు విశ్వక్సేన్. తన దర్శకత్వంలో కల్ట్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ లెగసీ చేస్తున్నాడు. వీటిల్లో ఏది ముందు తెస్తాడో, ఏ మూవీతో హిట్ కొడతాడో చూడాలి. 2026 చాలా మంది ఫ్లాప్ హీరోలకు సక్సెస్ ఇచ్చింది. మరి వీళ్లకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో లెట్స్ వెయిట్.